హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్లో ఫస్ట్ వీడియో పుష్ప ట్రైలర్ గురించి. కట్ చేస్తే ఫస్ట్ స్టార్టింగ్లోనే జగపతి బాబు, ఈ సినిమాలో జగపతి బాబు కూడా ఉన్నాడు. సో అది అతను ఎంపీనా ఎమ్మెల్యేనా ఏమో తెలియదు, ఒక సిఐడి ఆఫీసరా తెలియదు, కానీ జగపతి బాబు కూడా ఈ సినిమాలో ఉన్నాడు. జగపతి బాబు యాక్చువల్గా ఈ సినిమాలో విలన్ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. జగపతి బాబు విలన్ అయితే క్యారెక్టర్ అయితే చాలా బాగా చేస్తాడు. సో అతను ఏ క్యారెక్టర్ మనకు తెలియదు, మొత్తానికి అయితే ఉన్నాడు. సో పేపర్ ఎందుకు పెట్టుకున్నానంటే ఫస్ట్ వీడియో కదా, ఏమో పాయింట్స్ మర్చిపోతానేమో అని రాసుకొని పెట్టుకున్నా. అదే మహేష్ బాబు సినిమాలో శ్రీమంతుడిలో అన్నీ రాసుకొని తెచ్చుకుని వీళ్ళంతా ఉంటాడే, అట్లా నేను కూడా రాసుకొని తెచ్చుకున్నా చూసామనేసి. ఇంకోటి ట్రైలర్లో మీరు గమనించింది ఏమంటే, టవర్ రెడ్ శాండిల్తో గంధపు చెక్కలతో టవర్ కట్టింటారు. సో టవర్ చుట్టూనే మొత్తం టీజర్లో టవర్ చాలా చోట్ల కనపడింది. టవర్ చుట్టూ డ్యాన్స్ కానీ, ఇది ఫైట్ కానీ, ఏదైనా జాతర కానీ, మొత్తం ఆ టవర్ చుట్టూనే మొత్తం సీన్స్ అనేవి చాలా ఉన్నాయి, మీరు బాగా గమనించండి. అదొకటి. నెక్స్ట్ ఇంకోటి మెయిన్ ఇంట్రడక్షన్ సీన్స్, హీరో ఎలివేషన్ సీన్స్ చాలా అంటే చాలా ఉన్నట్లున్నాయి సినిమాలో. అది ఫస్ట్ జీప్ జీప్ మీద వచ్చి దుంకుకుంటూ వస్తాడు. సూపర్, నాకైతే చాలా చాలా బాగా అనిపించింది అది ఆ సీన్ మాత్రం. సో నెక్స్ట్ టీ గ్లాస్. సో టీ గ్లాస్ తీసుకుని ఆ పాట కూడా ఉంది, పుష్ప పుష్ప అనేసి డ్యాన్స్. ఈ ఆ టీ గ్లాస్ తీసుకున్నప్పుడు అది చిరంజీవి సినిమా మృగరాజు సినిమాలో ఆ, పాట కూడా ఉంది టీ గ్లాస్తో. నాకు ఆ పాట గుర్తొచ్చింది. ఆ, ఇంకా అట్లా ఆ స్టెప్ గుర్తొచ్చింది, చిరంజీవి సినిమా పాట. సో అది కూడా చాలా బాగుంది పాట. దాంట్లో ఒక స్టెప్ కూడా వేశాడు, కాలు ఇట్లా పైకి ఎత్తేసి అట్లా ఇట్లానే. డ్యాన్స్లో ఇంకా అల్లు అర్జున్ కొట్టేవరే లేరు. చూసాం ఈ సినిమాల పాటలు డ్యాన్స్ ఎట్లా ఉన్నాయి, ఈ సినిమాలు చూడాలా. నెక్స్ట్ ఇంకా హీరోయిన్ ఫస్ట్ ఒక డైలాగ్తో వస్తుంది, మాస్ డైలాగ్. అసలుకి పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే ఒక బ్రాండ్ అనేసి ఇట్లా వెనకలు కొడతాడు ఇట్లా. అది చూపిస్తారు ట్రైలర్లో. సో హీరోయిన్ అంటే మామూలు స్వీట్ వాయిస్, లవ్ ఏదైనా బాగా మంచి వాయిస్ ఉంటుంది, కానీ మాస్ వాయిస్తో హీరోయిన్ డైలాగ్ అసలు చెప్పడం అంటే చాలా అసలు ఏదో ఆ, ఎవరు డైరెక్టర్ ఇంత ఆలోచించరు ఇట్లా ఇంత వాయిస్ హీరోయిన్కి పెట్టడము. నెక్స్ట్ ఇంకొకటి, పార్ట్ 1లో రెడ్ ఓమ్నీకి హీరో వస్తుంటాడు, కానీ ఈ సెకండ్ పార్ట్లో రెడ్ హెలికాప్టర్ నుంచి దిగుతాడు. హైలైట్ ఉంది ఆ సీను. అంటే పుష్ప రేంజ్ ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి చాలా చాలా అంటే పెరిగిపోయింది. నేషనల్ నుంచి అన్నాడు కదా ట్రైలర్లో, నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ అనేసి. సో తగ్గేదే లేదన్నట్ల సినిమా ఉంటుందన్నమాట, అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ యాగంటి. మాది అనంతపురం, కానీ రాయలసీమ కర్నూలు జిల్లా యాగంటిలో సినిమా షూటింగ్ చేశారు. పుష్ప సినిమా మా రాయలసీమలో చేశారంటే సూపర్ అసలుకి. చాలా మంచి టెంపుల్, బాగుంటుంది. అది చూడాలా మేము ఖచ్చితంగా, కంపల్సరీ పోవాల్సిందే సినిమాకి. యాగంటి చూడాలంటే మా యాగంటి చూడాలి కదా మేము సినిమాలో. ఇంకోటి, పెళ్ళాం మాట మూడు ఉంటే ఎట్లా ఉంటుందో ఈ ప్రపంచకానికి చూపిస్తా అంటాడు చూడు, ఆ డైలాగు. ఆమె పనుకున్నప్పుడు కాలుతో ఇట్లా పుష్ప ఇట్లా తగ్గేదని గడ్డం ఇట్లా అనుకోవడము. సో హైలైట్ ఉంది. కొన్ని షార్ట్స్ అయితే మాత్రం చాలా చాలా బాగా తీస్తున్నాడు అసలుకి. డైరెక్టర్ సుకుమార్ సార్ మాత్రం సూపర్ అసలుకి. చాలా అంటే చాలా బాగా తీస్తున్నాడు. అసలు ఫస్ట్ పార్ట్ చూసినప్పుడే ఏముంది సినిమా టేకింగ్ కానీ, ఫైట్స్ కానీ, అసలుకి ఒకటి ఇంకోసారి చూద్దామా, ఎన్నిసార్లు చూసినప్పుడు బోర్ కొట్ట సినిమా పుష్ప. అంత ఫస్ట్ పార్ట్ కొన్ని సీన్స్ అయితే హైలైట్గా ఉంది, అంత బాగా తీసాడు అనమాట. నెక్స్ట్ ఇంకోటి, పుష్ప లేడీ గెటప్లో మామూలు పోస్టర్స్ కూడా రిలీజ్ అయ్యాయి, లేడీ గెటప్తో ఉన్నది. కానీ ఫైట్లో మాత్రము లేడీ గెటప్ రెడ్ శారీ కట్టుకొని కింద పడి ఉంటాడు. కింద పడినప్పుడు పుష్పాన్ని కొడుతుంటారు. అది ఎక్కడ పోస్టర్లో కానీ ఎక్కడ రిలీజ్ కాలేదు అది, కానీ ఈ ట్రైలర్లో ఆ సీన్ ఉంది. సో ఖచ్చితంగా అది మాత్రం బయటికి ఎందుకు రాలేదా, ఏముందా దాంట్లో అనేసి చూడాలి. అది ఒకటి. ఇంకొకటి, నెక్స్ట్ షిప్ ఫైట్స్. అబ్బా, షిప్లో ఒక ఫస్ట్ పార్ట్లో జస్ట్ ఒక్కసారి మాత్రం షిప్ చూపించారు. అది చిన్న ముక్క తీసిపోయేసి వాళ్ళకి ఇస్తాడు. సో ఇక్కడ ఇట్లా మేము అమ్మడానికి వచ్చామని చెప్తారు, అప్పుడు మాత్రమే షిప్ చూపించారు. కానీ ఈ సెకండ్ పార్ట్లో పుష్పాని ఇట్లా ఏలబడతారు, కాలు కింద పైకి కట్టేసి, పైన క్రేన్కి ఏమో కట్టేసి అలగడతారు. ఆ సీన్లు, ఫైట్ సీన్లు. ఇంకోటి, కొడితే నీళ్ళలో పడిపోతుంటాడు పుష్ప. ఇట్లా షిప్లో నాకు తెలిసి షిప్లో ఎన్నో బోట్స్తో వచ్చి ఫైటింగ్, చాలా ఫైట్స్ షిప్లో ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి మొత్తం. ఎందుకంటే స్మగ్లింగ్ మొత్తం అక్కడ సిండికేట్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్లో షిప్ చేసినప్పుడు ఆ ఫైట్స్ కూడా అట్లే ఉంటాయి, హై లెవెల్లో ఉంటాయి ఫైట్స్. అదొకటి. ఇంకొకటి ఇంట్రడక్షన్, షికావత్ సార్ షికావత్ సార్ గుండు సార్. పార్టీ లేదా పుష్ప,
ఇంట్రడక్షన్ సీన్, పుష్ప నీళ్ళలో పడిపోతాడు సముద్రంలోకి. సో అక్కడే ట్రైలర్లో స్టార్ట్ అవుతుంది అనమాట. అతను స్నానం చేస్తుంటాడు ఆ సీన్. ఇంకొకటి బాగా నోటీస్ చేసింది, ఇది మెయిన్ క్యారెక్టర్ ఎవరో ఈ సినిమాలో చనిపోతారు. అది పుష్ప వాళ్ళ అమ్మనా లేదా పుష్ప వాళ్ళ భార్యనా అదేమో తెలియదు, కానీ మొత్తం గంధపు చెప్పులు రెడ్ శాండిల్ పెట్టేసి కాల్ చేస్తుంటారు చుట్టూ జనము. సో ఉంటే నాకు తెలిసి హీరోయిన్ హీరోయినే ఉంటుంది, శ్రీవల్లినే ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ థర్డ్ పార్ట్లో ఇదే హీరోయిన్ని కంటిన్యూ చేస్తారో లేదో, కానీ కొత్త హీరోయిన్ ఉండాలి కదా అనే ఉద్దేశంతో నాకు తెలిసి ఆమె చనిపోయి ఉండొచ్చు. ఇంకా లేకపోతే నాకు తెలిసి వాళ్ళ అమ్మ ఏమైనా చనిపోయి ఉండొచ్చు. నెక్స్ట్ అదొకటి. ఇంకోటి కొత్త క్యారెక్టర్ ఈ సినిమాలో హాఫ్ గుండు. సో చూస్తేనే ఏదో కొత్తగా అనిపించింది, ఎందుకంటే పుష్ప ఫ్యామిలీలో వాళ్ళే అది లేడీ గెటప్ వేస్తారు కదా. సో అతను కూడా ఇతను పుష్ప వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అయి ఉంటాడేమో, అరగుండు వేసుకొనేసి జస్ట్ అట్లా వచ్చి అట్లా చూపించేస్తారు ట్రైలర్లో. చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి అసలు. విలన్స్ మామూలు సినిమాలు అంటే ఒక్కరే ఒక విలన్ ఉంటాడు, అట్లా ఈ పుష్ప 1లో చాలా మంది విలన్స్ ఉన్నారు. సునీల్ ఒక్కడే కాదు అసలుకి, ఆ తండ్రి ఇద్దరు కొడుకులు జాలరెడ్డి వాళ్ళు, చాలా మంది విలన్స్ ఉన్నారు అసలుకి. అంతమంది విలన్స్ని ఫస్ట్ పార్ట్లోనే అవుతున్నాయి. ఎంతమంది విలన్స్ ఉన్నా కానీ ఎక్కడ బోర్ కొట్టలేదు సినిమా మాత్రం. ఈ సెకండ్ పార్ట్లో ఇంకెంతమంది విలన్స్ ఉన్నారో సినిమా చూస్తేనే కానీ తెలియదు. ఇంకోటి ఇంకా పుష్ప బ్రదర్ ఉన్నాడు ట్రైలర్లో, కనపడలేదేమో అనుకుంటా. అంటే ఇక సునీల్ ఉన్న అనసూయ, సునీల్ క్యారెక్టర్ అయితే హైలైట్. అసలు మనం ఎప్పుడూ సునీల్ని కామెడీగానే చూసినాము, అట్లాంటి ఫస్ట్ టైం ఇంత మాస్ సినిమాకి విలన్గా చేసినాడు, సూపర్గా చేసినాడు. సునీల్లో ఇంత విలనిజం ఉందని ఎవరు అనుకోంటారు అసలుకి. అంత కామెడీగా మనము ఎన్నో ఏళ్ళ నుంచి దాదాపు చిత్రం సినిమా, నువ్వే నువ్వు నేను దగ్గర ఉంది అప్పటి నుంచి చూస్తున్నాము. ఎంత కామెడీ చేస్తే అట్లా ఇంత ఫైర్, ఇంత మాస్, ఇంత విలనిజం ఉందని ఎవరు అనుకోలేదు అసలుకి. సునీల్ మాత్రం సూపర్. నెక్స్ట్ ఇంకోటి కొరియాలోనో ఏదో, కొరియా కాదు ఇంగ్లీష్ వాళ్ళతో కూర్చొని మాట్లాడుతుంటారు, చైనా వాళ్ళ, కొరియా, జపాన్ వాళ్ళ. సో అక్కడ పోయి డిస్కస్ చేసింది అదొకటి ఉంది. సో అక్కడ ఏమన్నా వేరే విలన్ ఉన్నాడా, ఇంకొక విలన్ ఏమన్నా అక్కడ పెట్టారా, అదొకటి చూడాలా. ఇంకోటి మెయిన్ అబ్బా సినిమాలో మెయిన్ ఇది ఐటమ్ సాంగ్. అది ఈసారి శ్రీలీలతో పెట్టినారు. అసలు శ్రీలీల అంటే డ్యాన్స్ నరికి పారేస్తుంది అసలుకి. ఇంకా అల్లు అర్జున్ గురించి చెప్పాల్సిన పనే లేదు అసలుకి. అల్లు అర్జున్కి పర్ఫెక్ట్ డ్యాన్సులు అయితే శ్రీలీలనే. అంటే హీరోయిన్స్లో సాయి పల్లవి సూపర్, కానీ సాయి పల్లవి తర్వాత శ్రీలీల డ్యాన్స్ అయితే చాలా ఫాస్ట్ చేస్తుంది. అల్లు అర్జున్కి కరెక్ట్ జోడి. అసలుకి డ్యాన్సులు ఎట్లా నరికేశారు, ఇంకా చింపేశారనేది థియేటర్లో చూడాలా. ఐటమ్ సాంగ్ ఏదో ఇంతవరకు బయటికి రాలే. ఐటమ్ సాంగ్ ఎట్లుందో ఫస్ట్ పార్ట్లో అయితే మాత్రము నువ్వు అంటావా మామ అనే సాంగ్ మాత్రం హైలైట్. అంటే నాకు పర్సనల్గా నచ్చిన పాట మాత్రము ఏ బిడ్డ ఇది నా అడ్డా మాత్రము హైలైట్ సాంగ్. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. సాంగ్ పిక్చరైజేషన్ కానీ స్టెప్పులు కానీ చాలా అంటే చాలా నచ్చింది నాకు. ఇంకొకటి మళ్ళీ సిగరెట్ ఫైర్ ఒకటి. భుజం ఇట్లా అంటుకుంటుంది, భుజం ఇట్లా అంటుకున్నప్పుడు తిరిగి పుష్ప ఇట్లా సిగరెట్ అంటించుకుంటాడు. ఆ సీన్ హైలైట్ ఉంది. హైలైట్ కొన్ని షార్ట్స్ మాత్రం చాలా సూపర్గా చేశారు అసలుకి. అదొకటి. ఇంకొకటి అందరికీ తెలుసు పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటుగా, కాదు ఫైర్ అనేది ఫస్ట్ పార్ట్లో అందరికీ తెలుసు. కానీ మరి ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అంటాడు లాస్ట్లో. వైల్డ్ ఫైర్ అంటే భూమ్ అంటాడు ఇట్లా. ట్రైలర్ అక్కడితో ఎండ్ అయిపోతుంది ట్రైలర్. అదొకటి. ఇంకోటి జీప్లో కూర్చొనేసి పుష్ప అంటే నేషనల్ అనుకుంటా, కాదు ఇంటర్నేషనల్ అనేసి. బ్రాండ్ అనేది నేషనల్ నుంచి ఇంటర్నేషనల్కి ఎట్లా పోయిందో, పుష్ప 2 సినిమా కూడా 1 ఎంతో 300 కోట్లు ఎంతో కలెక్ట్ చేసింది. కానీ క్రేజ్ మాత్రం మొత్తం ఇండియా అంతా వెళ్ళిపోయింది అనమాట. బీసీ సెంటర్స్లో మా సినిమా అంటే పుష్ప అనే లెవెల్లో వెళ్ళిపోయింది అసలుకి. మెయిన్ అల్లు అర్జున్కి క్లాస్ ఆడియన్స్ ఎంత ఉన్నారో, పుష్పతో మాస్ ఆడియన్స్ కూడా అంతే లెవెల్లో, మొత్తం ఇండియా లెవెల్లో పెరిగిపోయినారు అసలుకి ట్రైలరు ఏపీ తెలంగాణలో రిలీజ్ చేయకుండా బీహార్లో రిలీజ్ చేశారంటే ఎంత క్రేజ్ ఉందో అక్కడ అర్థం చేసుకోవచ్చు. అసలు బీహార్లో పుష్ప అల్లు అర్జున్ అంటే అటు సైడ్ నార్త్ సైడ్ హిందీ వాళ్ళు పడి చచ్చిపోతున్నారు అసలుకి. ఆ హిందీ హీరోస్ గురించి ఎవరు పట్టించుకోవడంలే. ఇప్పుడు అసలు పుష్ప ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా, ఎప్పుడెప్పుడు డిసెంబర్ 5వ తేదీ వస్తుందా, ఎప్పుడెప్పుడు థియేటర్లో పోయి సినిమా చూద్దామని పిచ్చి బట్టి కొట్టుకుంటాను అసలుకి. ఏదో లవరు ఇంకా కొన్ని రోజుల్లో వస్తుంది, 5వ తేదీ కలుస్తుంది, ఇప్పుడు ఫోన్ చేసింది ఇంకో 10 రోజులు ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు 5వ తేదీ అవుతుంది అని లవర్ని కలిసి వెయిట్ చేస్తుంటారే. అట్లుంది బీహారు, రాజస్థాన్, ఢిల్లీ, నార్త్ సైడ్ అంతా మొత్తం హిందీ వాళ్ళు అయితే పిచ్చి పట్టి కొట్టుకుంటారు అసలు. ఎప్పుడెప్పుడు పుష్ప సినిమా రిలీజ్ అవుతుందా, ఎప్పుడెప్పుడు చూద్దామా థియేటర్లో పోయేసి అని.
చూద్దాం సినిమా ఎప్పుడైతే, నేను కూడా చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నా. సినిమా హిట్ కావాలని, బొంబాయి హిట్ కావాలని, ఇండస్ట్రీ హిట్ కావాలని మనసారా కోరుకుంటాను. ఖచ్చితంగా సినిమాని మాత్రం థియేటర్లోనే చూడండి. ఆ సెల్లుల్లో పెట్టుకొని ఏదో థియేటర్లో వాడు కూర్చుంటే వాడు తలకాయ కనబడుకుంటా, వాడు చేతులు ఎత్తుకుంటా గలీజ్గా ఆ సెల్లులో చూసే మాత్రం మంచి మంచి సినిమా అంత పెద్ద స్క్రీన్లో, అంత మంచి సౌండ్స్ థియేటర్లో, ఖచ్చితంగా థియేటర్లో పోయి చూస్తేనే ఫీలింగ్ ఎక్సలెంట్గా ఉంటుంది. థియేటర్లోనే చూడండి. నా రివ్యూ ఎట్లుందో ఫస్ట్ రివ్యూ కదా, ఒకసారి చెప్పండి కామెంట్స్లో చెప్పండి రివ్యూస్ ఎట్లుందో. బాయ్ ఫ్రెండ్స్.